వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ నాలుసాబ్. ఈ వీడియోలో మీకు రూమ్ టెంపరేచర్ని హ్యూమిడిటీని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలా మనం ఎల్సిడి డిస్ప్లేలో ఎలా చూడాలి అనేది ఈ ఎక్స్పెరిమెంట్లో చూపిస్తాను ఈ వీడియోలో. సో రూమ్ టెంపరేచర్ని కానీ హ్యూమిడిటీని కానీ రిప్రజెంట్ చేయడానికి మనకి అవైలబుల్ సెన్సార్ వచ్చేసరికి DHT11 సెన్సార్, డిజిటల్ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ 11, ఓకేనా, 7 సెన్సార్. ఇది ఈ సెన్సార్ యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే రూమ్ టెంపరేచర్ని హ్యూమిడిటీని మనం మెజర్ చేయొచ్చు, ఓకేనా. సెన్సార్ మీకు చూడటానికి ఈ విధంగా ఉంటుంది. దీనికి 3 టెర్మినల్స్ మాత్రమే ఉంటాయి, ఓకేనా. అక్కడ VCC, డేటా అండ్ గ్రౌండ్ 3 టెర్మినల్స్ ఉంటాయి. డేటా అనేది డేటా పిన్ నుంచి తీసుకుంటాం. దీని ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చేసరికి 5 volts, 3 to 5 volts, ఓకేనండి. నెక్స్ట్ కాస్ట్ అనేది చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది. ఇది హ్యూమిడిటీ రేంజ్ వచ్చేసరికి 20 to 80% ఉంటుంది. ఇది దాని యాక్యురసీ వచ్చేసరికి 5% యాక్యురసీ. అలాగే టెంపరేచర్ రేంజ్ వచ్చేసరికి ఇది 0 degrees సెంటీగ్రేడ్ నుంచి 50 degrees సెంటీగ్రేడ్ వరకు మెజర్ చేయగలదు. దాని యాక్యురసీ వచ్చేసరికి +- 2% సెంటీగ్రేడ్ యాక్యురసీ అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ 11 కాకుండా 22 అనేది కూడా ఒక సెన్సార్ ఉంటుంది. ఓన్లీ DHT22 సెన్సారే, ఓకేనా. అది దాని బిట్ రేట్ కానీ లేకపోతే హ్యూమిడిటీ రేంజ్ కానీ టెంపరేచర్ మెజర్మెంట్ రేంజ్ కానీ దానికి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ మీకు ఇప్పుడు DHT11 సెన్సార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఆర్డినో కనెక్ట్ చేయాలి, దాని అవుట్పుట్ని ఎలా తీసుకోవాలి అనేది మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఈ DHT11 సెన్సార్ని చాలా ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. సో ప్లస్ మైనస్ అంటే VCC గ్రౌండ్ ఇచ్చిన తర్వాత మీకు డేటా పిన్ ఉంటుంది కదా, ఆ డేటా పిన్ని మీరు ఏం చేయాలంటే 8th పిన్కి కనెక్ట్ చేయాలి, అంతే, సింపుల్. VCC గ్రౌండ్ ఇచ్చిన తర్వాత డేటా పిన్ని మీరు ఈ విధంగా కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా LCD కనెక్షన్స్. సో ఈ DHT11 సెన్సార్ని మనం ఆర్డినోతో యూజ్ చేయకముందు ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని లైబ్రరీ ఫైల్స్ అనే దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే మన ఆర్డినోలో దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట, ఆర్డినో ఐడిలో. అది ఎలా చేయాలంటే మనకి మెనూ బార్లో ఇక్కడ ఫైల్, ఎడిట్, స్కెచ్, టూల్, హెల్ప్ అని కనిపిస్తాయి కదా, దాంట్లో స్కెచ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంక్లూడ్ లైబ్రరీ అని చెప్పేసి కనిపిస్తుంది ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ లైబ్రరీస్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ లైబ్రరీ మేనేజర్ అనే విండో ఓపెన్ అవుతుంది. ఈ లైబ్రరీ మేనేజర్ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఏం చేస్తారంటే DHT11 అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తే దాని రిలేటెడ్ లైబ్రరీస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ వీటిల్లో మీరు ఏం చేస్తారంటే DHT సెన్సార్ లైబ్రరీ అని కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇన్స్టాల్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఈ లైబ్రరీస్ అన్నీ కూడా మీ ప్రజెంట్ ఆర్డినో ఐడిలో మీకు ఇంక్లూడ్ అవుతాయి. ఎప్పుడైతే ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోయిందో ఇక్కడ మీకు ఈ గ్రీన్ కలర్లో మీకు ఇన్స్టాల్డ్ అని వస్తుంది. అప్పుడు మీకు లైబ్రరీస్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయినాయి అని అర్థం. ఆ తర్వాత మీరు ప్రోగ్రామ్ రాయాలి, ఓకేనా. సో ప్రోగ్రామ్ చూడండి ఇక్కడ. సో లైబ్రరీ ఫైల్స్ ఇక్కడ లిక్విడ్ క్రిస్టల్ లైబ్రరీ ఫైల్స్ తీసుకుంటున్నాము, హెడర్ ఫైల్స్. అలాగే ఇప్పుడు మనం DHT11 సెన్సార్ కూడా మనం లైబ్రరీ ఫైల్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి DHT.h అని ఆ హెడర్ ఫైల్స్ కూడా ఇచ్చుకుంటారు. నెక్స్ట్ DHT కీవర్డ్, అది DHT సెన్సార్ అనేది మన సెన్సార్ నేమ్ DHT సెన్సార్ అని చెప్పి ఇచ్చుకున్నాం, ఓకేనా. ఈ సెన్సార్ని మనం ఆర్డినోకి 8th పిన్కి కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 8 అని పెట్టాం, DHT11 అని చెప్పి సెన్సార్ని ఇచ్చుకున్నాం. నెక్స్ట్ ఇదంతా కూడా LCD కనెక్షన్ చేయడానికి దాని పిన్ డయాగ్రామ్స్ని ఎలా చేయాలో అది తెచ్చుకున్నాం, ఓకేనా. ఈ 2 లైన్స్ కూడా LCDకి సంబంధించినవి. నెక్స్ట్ సెటప్లో ఏం చేస్తారంటే LCD బిగిన్ చేయాలి, అలాగే DHT సెన్సార్ని కూడా బిగిన్ చేయాలి. DHT సెన్సార్ డాట్ బిగిన్ అని చెప్పి ఓపెన్ పారాన్సిస్, క్లోజ్ పారాన్సిస్ ఇచ్చి క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ LCD.begin 16/2 అంటే 16,2 అంటే 16/2 LCDని మనం ఇస్తున్నామని చెప్పేసి అర్థమవుతుంది అక్కడ. సో అలా మీరు సెన్సార్ని
ఎల్సిడిని సెటప్లో డిక్లేర్ చేసుకున్నారు. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్కి రండి. లూప్లో ఈ లూప్లో ఏంటంటే మనం మెయిన్ ప్రోగ్రామ్ రాస్తాం. ఇక్కడ DHT సెన్సార్ ఆల్రెడీ మనం హెడర్ ఫైల్స్ వేసుకున్నాం కాబట్టి DHT సెన్సార్ డాట్ రీడ్ హ్యూమిడిటీ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని హ్యూమిడిటీని రీడ్ చేసుకోవచ్చు. సో ఇలా రీడ్ చేసుకున్న హ్యూమిడిటీని హెచ్ అనే పారామీటర్లో హెచ్ అనే వేరియబుల్లో సేవ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ వేరియబుల్ టైప్ వచ్చేసరికి ఫ్లోట్, అంటే మనకి డెసిమల్ వాల్యూస్లో కూడా మనం వాల్యూ రావడం కోసం నేను ఏం చేశానంటే ఫ్లోట్ అని చెప్పి ఇచ్చాను. నెక్స్ట్ అలాగే DHT సెన్సార్ డాట్ రీడ్ టెంపరేచర్ ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఏం చేయొచ్చు అంటే టెంపరేచర్ని రీడ్ చేయొచ్చు. అలా రీడ్ చేసిన టెంపరేచర్ని T అనే వేరియబుల్లో పెట్టుకున్నాం. ఆ వేరియబుల్ టైప్ వచ్చేసరికి ఫ్లోట్. సో ఈ 2 లైన్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో హ్యూమిడిటీని రీడ్ చేసి హెచ్లో ప్లేస్ చేసుకున్నాం, టెంపరేచర్ రీడ్ చేసి టీలో ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమేం చేయాలి, ఇంకా ప్రింట్ చేసుకోవటమే. అంటే ఎల్సిడీలో ఎక్కడైతే మనకు కావాలనుకున్నామో అక్కడ ప్లేస్ చేసుకుంటే అయిపోయినట్టే ఇంకా. సో ఎల్సిడి డాట్ సెట్ కర్సర్ 00 అంటే ఫస్ట్ లైన్ ఫస్ట్ క్యారెక్టర్ నుంచి ఏమని ప్రింట్ అవుతుంది అక్కడ టెంపరేచర్ అని చెప్పేసి, ఆ టెంపరేచర్ వాల్యూ ఎంత ఉంది టీ అనే దాంట్లో ప్లేస్ చేసుకున్నాం కాబట్టి ఆ టీని ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడతో టెంపరేచర్ అనేది అయిపోయింది. నెక్స్ట్ సేమ్ అలాగే సెకండ్ లైన్లో హ్యూమిడిటీని ప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం 0,1 అంటే సెకండ్ లైన్ ఫస్ట్ క్యారెక్టర్ నుంచి హ్యూమిడిటీ అని చెప్పొచ్చి అక్కడ హ్యూమిడిటీ వాల్యూ ఎక్కడ మనం ప్లేస్ చేసుకున్నాం హెచ్ అనే వేరియబుల్లో చేసేసుకున్నాం. సో అందుకని ఎల్సిడి డాట్ ప్రింట్ హెచ్ అని వస్తుంది. సో అలా మీరు హ్యూమిడిటీని టెంపరేచర్ని DHT11 యూజ్ చేసుకుని మనం రీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ నేను రీడ్ చేయటం అనే కాన్సెప్ట్ ఒకటే చెప్పాను, కంట్రోలింగ్ చెప్పలేదు. కంట్రోలింగ్ అంటే సర్టెన్ టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత మనకు బజర్ సౌండ్ కానీ లేదంటే ఒక మోటార్ రన్ అవటం కానీ స్ప్రింక్లర్స్ కానీ అవి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ రీడింగే చెప్తున్నాను. ఆ రీడింగ్ బేస్ చేసుకుని నేను ఇంకా కంట్రోలింగ్ చెప్పలేదు. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు అది కూడా ఎలా చేయాలి అనేది చెప్తాను. సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ ఎల్సిడి గురించి నేను ఎక్కువగా కూడా ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్పలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎల్సిడికి ఒక 3 వీడియోస్ చేశాను. ఎవరికైనా అర్థం కాకపోతే ఎల్సిడి కామెంట్స్ గురించి ఆ 3 వీడియోస్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో DHT11 సెన్సార్ అవుట్పుట్ ఇది. సో కనెక్టింగ్ డయాగ్రామ్ ప్రకారం కనెక్షన్స్ ఇచ్చాము. కోడ్ మొత్తం కూడా డంప్ చేయడం కూడా జరిగింది. అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీకు ఇది DHT11 సెన్సార్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ సెన్సార్ ఇది. సో ఇది VCC డేటా పిన్ను, నెక్స్ట్ ఇది గ్రౌండ్ పిన్ను. సో వీటిని కనెక్షన్స్ ఇచ్చేసాం. ఎల్సిడిలో మనకి 16:2 ఎల్సిడిలో నేను ఆ రీడింగ్స్ని చూడటానికి ప్రోగ్రామ్ రాశాను. సో ఫస్ట్ లైన్లో టెంపరేచర్, సెకండ్ లైన్లో హ్యూమిడిటీ అనేది చూపిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ నా రూమ్ టెంపరేచరు 24 degrees ఉంది, అలాగే హ్యూమిడిటీ ఎంత ఉందంటే 15 ఉంది. సో ఈ విధంగా మీరు రూమ్ టెంపరేచర్ కానీ ambient టెంపరేచర్ కానీ మనం ఈ DHT11 సెన్సార్ యూజ్ చేసుకుని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, అబ్జర్వ్ చేయండి అవుట్పుట్ ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్.